నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నిజామాబాద్లో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. టాయిలెట్ క్లీనర్ని ఆ లిక్విడ్ని సెలైన్కి ఎక్కించి భర్త నరాల్లోకి ఎక్కించి చంపేసినటువంటి భార్య ఘటన, ఆ ఉదాంతం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ యొక్క హత్యకు ముందు ఈ భార్య ఎవరైతే ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందో ఆ వ్యక్తి ఇంకొక వారికి సహకరించినటువంటి వ్యక్తులతో మాట్లాడినటువంటి సంభాషణ, దానికి సంబంధించినటువంటి ఆడియో ఇప్పుడు బయటికి రావడం, ప్రీ ప్లాన్డ్గా భర్తని ఏ రకంగా చంపడానికి ప్రయత్నం చేశారనేటువంటి విషయాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకువచ్చింది. భర్తని అత్యంత దారుణంగా తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనేటువంటి నెపంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లో టాయిలెట్ క్లీనర్ని ఆ యొక్క లిక్విడ్ని సెలైన్ బాటిల్లో పెట్టి తను అప్పటికే ఆసుపత్రి పాలైపోయి ఇంట్లో చికిత్స పొందడం కోసం సెలైన్ పెట్టుకుంటే ఆ సెలైన్లో ఈ యొక్క టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ని కలిపి నరాల్లోకి వెళ్ళిపోయేలాగా చేసి మరణించేటువంటి దారుణమైనటువంటి పరిస్థితికి పాల్పడినటువంటి ఈ భార్య ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఒక బిగ్ ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. సో దానికి సంబంధించి తన మొగుడిని చంపేయాలని ఫుల్గా మందు తాగించి చంపేయాలంటూ సాయి అనేటువంటి ఒక యువకుడితో మృతుడి భార్య సంధ్య మాట్లాడినటువంటి ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. అందులో ఆమె చాలా నైస్గా మాట్లాడుతూ వాడు మేడపై నుంచి కిందకు దిగకూడదు, పైన ఆల్రెడీ అక్కడ మద్యం తాగుతున్నారు, సో పైనుంచి వాడు దిగకూడదు, అక్కడే తాగి ఫుల్గా ఆ బిల్డింగ్ మీదే పడిపోవాలి, అక్కడే పడుకునేలాగా ఫుల్గా తాగించండి అంటూ ప్రేరేపిస్తూ మాట్లాడినటువంటి ఆడియో కాల్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకసారి ఆడియోలో ఏముందో మనం కూడా చూద్దాం. హలో అరే ఎట్లొడుతుంది ఆడేనొర్రది ఆడేనొర్రది కాదు రోజులో వస్తలేదు. అంత అయిపోయి ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు కాదు వేరే వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా అరే ఏం చేస్తావు నాకు తెలియదు, మొత్తం డిచ్చ దాయి పండాలి మీదనే కిందికి దిగొద్దాడు. అమ్మ నేను కూడా అనుకునేది దీన్ని, ఆడు కిందికి దిగొద్దు, ఆడికే దాయిపోయి నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు, నేను కూడా అనుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తున్నా ఆడు పడుకోవాలి, ఏం చేస్తావో నాకు తెలియదు, మీదని అట్లే పడుకోవాలి నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా. నీ వచ్చింద బాధకి నా సాగు వచ్చింది కానీ అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాలు కూడా నేను కడుపు మార్చుకుని నేను ఈడ తాగుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది మొత్తం డిచ్చాగా అన్ని వండాలి, మీరు కిందికి రావద్దు. ఓకే రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా, అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. ఓకే రైట్ రైట్. ఇది ఆ భార్య తన భర్తను ఫుల్గా మద్యం తాగించి స్పృహ లేకుండా చేసి ఆ తర్వాత వీళ్ళు ప్లాన్ చేయడానికి ముందు జరిగినటువంటి సంభాషణ. ఫుల్గా అతనికి మద్యం తాగించు, సరిపోకపోతే ఇంకా తెప్పించి ఎలాగైనా అంటే డబ్బులు తను ఇస్తా అన్నది, ఎలాగైనా సరిపోకపోతే ఇంకా మందు కావాలంటే ఎంత కావాలంటే తెప్పించి తన భర్త బిల్డింగ్ మీదకి వెళ్ళినటువంటి భర్త పైన స్లాబ్ మీద ఫుల్గా తాగి అక్కడే పడుకునేలాగా, అక్కడే పడిపోయేలాగా, అంత ఎక్కేలాగా తనకు తాపించండి అంటూ కూడా ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆమె పైనుంచి కిందకు దిగకూడదు అతను అంటూ సంధ్య మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. దీంతో భార్య, కట్టుకున్న భార్య భర్తను చంపడానికి దానికంటే ముందు ఎన్ని రకాల వ్యూహాలు పన్నింది, ఎన్ని రకాల ప్రయత్నాలు కుట్రలు చేసిందనే దానికి నిదర్శనంగా మారింది ఈ ఆడియో. ఇప్పటికే ఆల్రెడీ మొదట ఆ బిల్డింగ్ మీద నుంచి మద్యం ఫుల్గా తాగిన తర్వాత అసలు జరిగిన ఘటన ఏంటంటే ఇది దానికంటే ముందు ప్లాన్ వేసుకున్నటువంటిది. బిల్డింగ్ మీద ఫుల్గా మద్యం తాగిన తర్వాత ఆ తర్వాత ఆ బిల్డింగ్ మీద నుంచి తనని తోసేశారు, అక్కడితో చనిపోతాడని చెప్పేసి భ్రమపడ్డారు. కానీ అదృష్టవశాత్తు అతను యొక్క భర్త ఇంకా ప్రాణాలతో ఉండడం చేత అక్కడున్న వారందరికీ డౌట్ వస్తుందని చెప్పేసి వెంటనే పైనుంచి స్లిప్ అయి పడిపోయి ఉంటాడని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ చికిత్స కొనసాగించి కాసేపటి తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకువచ్చి ఆ సెలైన్ బాటిళ్లతోటే ఇంట్లో సెలైన్ ఎక్కుతుండగా ఇంకా చనిపోలేదు కాబట్టి ఇంట్లోకి తీసుకువచ్చి, అంటే అప్పటికే ఆ యొక్క చనిపోయినటువంటి ఆ భర్త బంధువులకు కానీ వారికి సంబంధించిన ఎవరికి కూడా ఇంటిమేట్ చేయలేదంట. బిల్డింగ్ మీద నుంచి పడి తీవ్రమైనటువంటి గాయాలతో ఆసుపత్రి పాలైనా కూడా
ఎమర్జెన్సీలో ఉన్నా కూడా ఎవరికి ఇంటిమేట్ చేయలేదు. ఆ తర్వాత 2 days తర్వాత అతన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ సెలైన్లో ఎక్కించిన క్రమంలో అప్పుడు ఏదైతే బాత్రూమ్ లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్ సెలైన్ బాటిల్లో కలిపిన తన నరాల్లోకి వెళ్ళిపోయేలాగా బ్లడ్లో కలిసేలాగా చేసి చంపేసిన తర్వాత అప్పుడు ఈ భర్త తల్లిదండ్రులకు తెలిసింది. ఫస్ట్ బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు, హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకువచ్చారు, ఇంటికాడ ఇలా చనిపోయాడు అనేటువంటి విషయం వారికి తెలియడంతో ఖచ్చితంగా ఇదేదో కుట్ర జరిగింది, ఇన్ని రోజుల నుంచి మాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, తన భర్త ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మాకెందుకు ఇంటిమేట్ చేయలేదని చెప్పేసి ఆ యొక్క చనిపోయిన వ్యక్తి తల్లికి మిగతా కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో వెంటనే వారు అప్పటికప్పుడు పోలీసులను సంప్రదించి ఇదేదో చాలా అనుమానాస్పద మృతిలాగా ఉంది, నా కూడలే ఏదో చేసి ఉంటుందని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో విచారణ చేపట్టిన నేపథ్యంలో అసలు గుట్టు బయటపడింది. దాంతోపాటుగా ఈ మహిళతో పాటుగా అతనికి సహకరించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఆ బయట కూడా ఉంది, అతను కూడా మాట్లాడడం జరిగింది. నువ్వు తోసేసావా పైనుంచి అంటే ఆ రోజు జరిగినట్టుగా పైనే ఉన్నాము, తను చెప్పింది, తను చెప్తేనే నేను ఆ రకంగా చేశానన్నట్టుగా ఇంకొక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఏదేమైనా కానీ ఒక దారుణమైనటువంటి పరిస్థితి నిజామాబాద్లో అక్రమ సంబంధం అనేది ఒక కాపురాన్ని ఒక కుటుంబాన్ని ఎలా చిదిమేస్తుందో చెప్పడానికి నిదర్శనంగా మారింది. ఇప్పటివరకు చాలా సంఘటనలు మనం చూసాం దేశవ్యాప్తంగా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి స్టైల్లో భర్తలను చంపుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పుడు నిజామాబాద్లో ఇది ఒక కొత్త వింత స్టైల్లో సెలైన్ బాటిల్లో టాయిలెట్ క్లీనర్ని ఆ లిక్విడ్ని కలిపి చంపేసేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర ఇక్కడ బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా ఈ వార్త సంచలనంగా మారింది. హలో అరే ఆ ఎట్లొడుతుంది ఆడే నొర్రెడ్ది ఆ ఆడే నొర్రెడ్ది కాదు వాళ్ళేం వస్తలేదు. అంత అయిపోయి ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా లోపడుకో పోయినా చెప్పు. కాదు కాదు వేరోళ్ళు వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా ఉమ్, అరే ఉమ్, ఏం చేస్తావు నాకు తెలియదు, మొత్తం డిచ్చ తాయి పండాలి ఇప్పుడు సరే మీదనే ఉమ్. కిందికి దిగొద్దాడు. అమ్మ నేను కూడా అనుకునేది దీన్ని, ఆడు కిందికి దిగొద్దు, ఆడికే తాగిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు, నేను కూడా అనుకునేది దీన్ని తిండి లేకుండా. కాదు నువ్వు నేను చెప్తుంది ఆడు పడుకోవాలి, ఏం చేస్తావో నాకు తెలియదు, మీదని అట్లే పడుకోవాలి, ఆడు నాకు తెలియదు. ఈ అమ్మ కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా. నీ వచ్చిన బాధకి నా సాగు వచ్చింది కానీ అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా, నీ కాళ్ళు మొక్కుతా. కానుమకుడు నేను కడుపు మార్చుకుని నేను ఈడ తాగుకుంటుంటే నేను నా అన్ని ఖరాబ్ సరే అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చాలి అన్ని వండాలి, మీరు కిందికి రావద్దు. ఓకే రైట్, ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి ఆ, రైటా. ఉమ్, అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. ఓకే రైట్ రైట్. గుడ్ నైట్ రా. హలో అరే ఆ ఎట్లొడుతుంది ఆడే నొర్రెడ్ది ఆ